బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ కోసం ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక హౌస్ మేట్స్ ఒకనొక టైంలో చాలా ఎమోషనల్ అయిపోతారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే లైవ్లో సుమన్ శెట్టి అలాగే తనుజ వీళ్ళిద్దరూ కూడా ఏడ్ చేస్తున్నారు. ఇక వీళ్ళిద్దరూ ఏడుస్తుంటే హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఏడ్చారనే చెప్పాలి. ఇక ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా సుమన్ శెట్టికి అయితే ఏకంగా వాళ్ళ ఆవిడి వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలు గుర్తుకొచ్చారని చెప్పి చాలా లోన్లీగా అలా ఒక్కడే ఒంటరిగా ఏడుస్తుంటే ఈలోగా భరణి వెళ్ళి సుమన్ శెట్టికి ధైర్యం చెప్తూ అంత మంచి జరుగుద్ది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, రానున్న రోజుల్లో ఫ్యామిలీ వీక్లో తప్పకుండా వస్తారు కదా, వెయిట్ చేయంటూ మంచి భరోసా ఇస్తున్నారు. ఇక తనుజ ఎందుకు ఏడుస్తుందంటే తనుజాకి అయితే ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతుందట. పైగా తను ఎందుకురా ఇన్ని కష్టాలు అని బాధపడుతుందట. ఇక ఇదే విషయాన్నే ఫుడ్ ఉన్నప్పుడు అసలు నాకు తెలిసిండేది కాదు, కానీ బిగ్ బాస్ హౌస్కి వచ్చాక ఫుడ్ విషయం ఏంటనేది ఇప్పుడే అర్థమవుతుంది. అలాగే మా అమ్మ ఎన్నోసార్లు నాకు వండి పెట్టినప్పటికీ కూడా కసిరేదాన్ని, కానీ ఈరోజు మనం ఇక్కడ వండుకొని మనమే తినాల్సి వస్తుంది అంటూ చాలా ఎమోషనల్ అయింది వాళ్ళ అమ్మని తలుచుకొని తనుజ. దీంతో పక్కనే ఉన్న సంజన లేచి ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అంటూ ఓదార్చే ప్రయత్నం చేసింది తనుజని. ఏదేమైనా సరే ఒకళ్ళ విలువ తెలియాలి అన్నా ఒకళ్ళ విలువ తెలియకూడదన్నా అంటే బిగ్ బాస్కి వెళ్ళాల్సిందే. మరి మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.